హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇక నీ బాధలన్నీ తీరినట్టే. అనుకోని ఒక వ్యక్తి నీకు ఎదురుపడతాడు. అతని వల్ల నీ జీవితమే మారిపోవచ్చు. ఈ సాయి సత్యాన్ని ఒక్కసారి గ్రహించగలిగితే మన జీవితంలో పడుతున్న కష్టాలకు, బాధలకు, కన్నీళ్లకు ఎవరైతే కారణమవుతారో మన సాయి ఏ రూపంలో వచ్చి వారిని మంచివారిలాగా మారుస్తారో అన్నదో ఊహించరానిది. ఎవరి జీవితంలో అయితే తన భర్తని మార్చాలని చెప్పి ఒక భక్తురాలు కోరుకుంటుందో వారి కోసం తప్పకుండా సాయి అలాంటి వారిని మార్చి తీరుతారు. అదే ఒక వ్యక్తి వల్ల మన ఇంట్లో సమస్యలు మొదలై పదే పదే వాటిని ఎక్కువ చేస్తూ ఉంటే ఎలా బుద్ధి చెప్పాలో ఈ చిన్న కథ ఒక నిదర్శనం. ఈ కథ విన్నాక మన జీవితంలో కూడా సాయి ఈ విధంగా మార్పులను తీసుకొస్తారు అనేది మనకు అర్థమవుతుంది. ఏ సమయానికి ఏ విధంగా ఎవరి ద్వారా సందేశం మనకు అందిస్తారో బాబా గారు తప్పకుండా ఈ కథను విని చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఊరిలో పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. ఒకరు వెంకటేష్, మరొకరు ధీరజ్. జమీందారు చాలా తెలివైన వాడే, అయితే అంతేకాదు మంచి వ్యాపారవేత్త కూడా. ఊర్లో బాగానే డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. పైగా ప్రజల మన్ననలు కూడా పొందుతాడు. ఎవరి సహాయం కావాలని వచ్చినా రామారావు మాత్రం తనకు తోచినంత సహాయం చేస్తూ వచ్చేవాడు. కానీ తన కుమారుల మాత్రం డబ్బు ఉన్నంత పొగరుతో ఊర్లో తిరగడం, ఏదైనా సమస్య వచ్చినా డబ్బుతోనే సమాధానం చెప్పాలని చూసేవారు. వెంకట్, రామారావు పొలాల వ్యవహారం చూసుకునేవాడు. ఇక ధీరజ్ ఆవులు వ్యవహారం వగైరా చూసుకునేవాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉండగా వెంకట్, ధీరజ్ ఇలాంటి వ్యాపార వ్యవహారాల్లో కూడా చూసుకునేవారు కాదు. చేదోడు వాదోడుగా రామారావుకు ఉండేవాడు కాదు. ఏది పట్టనట్టుగా ఉండేవారు. ఒకరోజు రామారావు తన పిల్లల్నిద్దరిని పిలిచి, అరే వెంకట్, ధీరజ్, మీరిద్దరు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. నా వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకోబట్టి మీరేమో ఏమీ పట్టనట్టుగా ఉన్నారు. అలాంటిది నేను లేకపోతే నా వ్యాపార వ్యవహారాలు ఎవరు ఒకవేళ మీకు అప్పగిస్తే ఎలాగో ప్రవర్తిస్తారు, నాకు అంతుపట్టడం లేదు. అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, నాన్న, మేము ఏదైనా సరే సాధించగలం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు ఇలా భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి అప్పటికప్పుడు ఏదో ఒక మాట చెప్పి వెంకట్ తప్పించుకుంటాడు. ఇక ధీరజ్ ఇలా అంటాడు, నాన్న, మీరు నన్ను పరిశీలించాలి అంటే మీ వ్యాపారంలో కొన్ని పనులు మా కోసం ఒక 1 నెల రోజులు వదిలేయండి. ఈ 1 నెల రోజుల్లోపు మీకంటే 2 ఇంతల లాభాన్ని తీరుస్తాము అని చెప్పేసి అనగానే రామారావుకి ఏం చేయాలో అర్థం కాక తన మిత్రుడైన విశాల్ దగ్గరికి వెళ్తాడు. ఆ మిత్రుడు ఇలా పలకరిస్తాడు, ఏంటి రామారావు ఇలా వచ్చావు, ఏంటి సంగతి అని అంటాడు. అప్పుడు రామారావు, అవునరా, చాలా రోజులైంది నేను కలిసి. నువ్వు రాజుగారి ఆస్థానంలో చేరినప్పటి నుండి నీకు వీలున్నప్పుడల్లా నాకు కుదరటం లేదు, నీకు కుదిరినప్పుడు నాకు వీలు ఇవ్వటం లేదు. కానీ ఈసారి నిజంగా పని మీదనే వచ్చాడు. నువ్వే నాకు ఎలాగైనా సహాయం చేయాలని అడగగానే అప్పుడు విశాల్, నువ్వు అడగటం నేను కాదనడమా జరుగుతుందా? అసలు ఎలాంటి సహాయం కావాలన్న నిరభ్యంతరం కూడా అడగటం మర్చిపోయాను. నీ పిల్లలు ఎలా ఉన్నారు అని విశాల్ అడగగానే వ్యాపార బాధ్యతలు తీసుకున్నారా లేదా అని అడుగుతాడు. అప్పుడు రామారావు, సమస్య అంతా అక్కడే ఉందిరా, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని తన పిల్లల గురించి, తన పిల్లలు మాట్లాడుకున్న మాటల గురించి తన దగ్గర వివరిస్తాడు. అప్పుడు కుశాల్ ఇలా అంటాడు, ఇంత జరుగుతూ ఉంటే నా వద్దకు తీసుకురాకుండా ఏం చేస్తున్నావురా అని అంటాడు. ఈ సమస్యకు పరిష్కారం అంతా ఒక చోటే ఉంది అని వాళ్ళ బద్ధకాన్ని పోగొట్టడం కాదు. అప్పుడు రామారావు, వాళ్ళ బద్ధకంతో నేనేం చేయలేకపోతున్నాను రా, నువ్వు దాన్ని పొడగొట్టానంటున్నావేంటి అని అంటాడు. అప్పుడు కుశాల్ ఇలా అంటాడు, రామారావు, నువ్వు వారి తండ్రి కాబట్టి నువ్వు ఆలోచిస్తున్నావు. అసలు సమస్య అది కాదు. వారు పుట్టినప్పటి నుంచి అడిగినంత డబ్బును ఇవ్వటం వారికి ఎక్కడ సమస్య అనేది కనబడలేదు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా దానిని డబ్బుతోనే పరిష్కరిస్తున్నారు. అంతే తప్ప వారిలో ఆలోచన శక్తి పెరగలేదు.
సమస్యలు పరిష్కరించుకునే ఆలోచనలు కూడా పెరగలేదు. అలా ప్రయత్నం కూడా చేయలేదని నాకు అర్థమవుతుంది. కాబట్టి వారికి డబ్బు విలువ ఏంటో అర్థం కాలేదు. ఇక ఈ విషయం గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను అని చెప్పి విషయాలు అంటాడు. అప్పుడు పదరా రామారావు, ఈ చెల్లెలు భోజనం వడ్డిస్తుంది, తిని వెళ్దాం అని అంటాడు. ఇంటిలోకి వెళ్ళి ఇద్దరు కలిసి భోజనాలు చేసి కుశాల్ రాజభవనానికి వెళ్తారు. రామారావు తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రామారావు తన పిల్లల్ని ఇలా పిలుస్తాడు. పిలిచిన తర్వాత, మీరు జాగ్రత్తగా వినండి. నెల రోజుల పాటు నా ప్రమేయం ఏమీ లేకుండా వ్యాపార వ్యవహారాలు అప్పగిస్తున్నాను అని ఎవరైతే సక్రమంగా చూసుకుంటారో ఆస్తిపాస్తులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. రేపటి నుండి మీ సమయం అని చెప్పి కొంత డబ్బు ఇద్దరికి ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ పని చేయాల్సిన చోటుకి వెళ్తారు. వెంకట్ పొలం దగ్గరికి వెళ్ళి పని వాళ్ళతో ఇలా అంటాడు, చూడండి, ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు మీరు చేయాలి. మా నాన్న ప్రమేయం ఇక పనుల మీద ఉండదు, అంతా నేను చూసుకుంటాను అనగానే అప్పుడు ఆ పని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, ఇది వీరి చేతిలోకి వచ్చిందంటే ఇక మీద డబ్బులను విచ్చలవిడిగా చూసుకోవచ్చు అని అంటాడు. అలాగే వీడికి పొలం పనులు కూడా సరిగ్గా లేవు కాబట్టి మనం ఏం చేసినా ఆ పని అనుకుంటాడు. కాబట్టి పని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెంటనే తన దగ్గరకు వచ్చి, అయ్యగారు, ఈరోజు నాన్నగారిని కలిసి పొలం సమస్య గురించి చెప్పాలనుకున్నాను. ఈ రోజు నుంచి మీరే అనుకుంటున్నారు కాబట్టి మీకు చెప్పాలా లేదా నాన్నగారికి చెప్పాలా, మీరే చెప్పండి అని ఆ పనివాడు అనగానే వెంకట్, ఏ సమస్య అయినా సరే నాకే చెప్పండి అని అంటాడు. ఏంటి ఆ సమస్య అని అడగగానే పనివాడు, అది మన పొలంలోకి రాత్రుల్లోకి గేదెలు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. అందుకోసం మాకు ఈ పొలం దగ్గరలో ఒక ఇల్లు కట్టించి ఇచ్చారంటే నేను నా భార్య ఇంటి దగ్గరే ఉండి ఈ పొలాన్ని కాపలా చూసుకుంటాము అని అంటారు. అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఊరి దొంగ బడవ, వీడు మాటలతోనే ఇలా కొట్టేస్తాడు, మరి కనీసం కొంత డబ్బైనా అడగాలి అని చెప్పి, అయ్యా, ఈ పొలంలో ఎలుకలు రంధ్రాలు ఎక్కువ పెడుతున్నాయి, వాటి నుండి పంట ఎక్కువ నష్టపోతుంది. ఆ ఎలుకలు పెట్టిన రంధ్రాలన్నీ కూడా మోయించాలి అంటే కనీసం 10 మంది కూలీలు కావాలి. దానికోసం కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అది ఇచ్చారంటే నేను పంట నాశనం కాకుండా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరూ వెంకట దగ్గర సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడికి ధీరజ్ వస్తాడు. అంతలోనే, మీరు ఇలా సమస్యలు ఏంటున్నావా అన్నయ్య, ఒకసారి నాతోని సమస్యలు కూడా విందువురంట్రా అని చెప్పి వెంకట్ను ధీరజ్ పశువుల దగ్గరికి తీసుకెళ్తాడు. దూరం నుండి రామారావు, కుశాల్ ఇద్దరు గమనిస్తూ ఉంటారు. అప్పుడు రామారావు ఇలా అంటాడు, మీరిద్దరు కలిసి ఇలా మాట్లాడుకోవడం చూసి చాలా రోజులైందిరా, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో వాళ్ళు ఉండేవాళ్ళు అని అంటాడు. సరే, కొడుకుల్ని చూసి మురిసిపోయింది చాలు కానీ పద వెళ్దాం అని కుశాల్ అంటాడు. కుశాల్, రామారావు ఇప్పుడు పశువుల దొడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనించడానికి వెళ్తారు. ధీరజ్ పని వాళ్ళతో ఇలా అడుగుతాడు, ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏమిటో అని అంటాడు. అప్పుడు పని వాళ్ళిద్దరూ, అయ్యా, పాలు పితికిన తర్వాత సైకిల్ మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే అవన్నీ తొనికి కింద పడిపోతున్నాయి. అందువల్ల మాకు ఒక మోటార్ సైకిల్ కొనిపెట్టారంటే పాలు కింద పడేసరికి ఉండే సమస్య ఉండదని చెప్పేసి అంటాడు. అయ్యా, ఆ ఆవులు ఆకలితో ఉండకూడదు అంటే గడ్డి కావాలి. గడ్డి కావాలంటే ఆవులను బండికి కట్టుకొని తీసుకెళ్ళాలి. ఆకలితో ఉన్న ఆవులు పని చేయలేవు కదా, వాటిని తీసుకెళ్ళడం మంచిది కాదు కదా. గడ్డి కావాలంటే ఆవులు రావాలి. ఆవులు రాకపోతే గడ్డి రాదు. గడ్డి వస్తే కానీ ఆకలి తీరదు. ఇలా వాటిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. మీరు దయతలిచి నాకు ఒక ట్రాక్టర్ కొనిపెట్టారు అంటే ఆవులకు గడ్డి తీసుకురావడం సులభం అవుతుంది. సరే, మేము ఆలోచించుకొని చెప్తాము అని చెప్పి వెంకట్, ధీరజ్ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళి నేరుగా తండ్రికి చెప్పాలని గదిలోకి వెళ్తే రామారావు, కుశాల్ ఇద్దరు కలిసి చదరంగం ఆడుతూ ఉంటారు. అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, నాన్న, మేము పనిచేసే చోట డబ్బు సమస్యలు వచ్చి పడ్డాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఈ రోజే మొదటి రోజు కాబట్టి నీ సలహా కోసం వచ్చాము. నీకు పని అప్పచెప్పింది నేను విశ్రాంతి తీసుకోవాలని, మళ్ళీ నా దగ్గరికి సమస్యలు తీసుకొస్తే ఎలా అని అంటాడు. వెళ్ళండి, మీ సమస్యలన్నీ మీరే పరిష్కరించుకోండి అని గట్టిగా చెప్పి పంపుతాడు వాళ్ళ నాన్న.
తర్వాత వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, పొలం దగ్గర పని వాళ్ళు పొలంలోకి గేదెలు వస్తున్నాయని, పంట నాశనం చేస్తున్నాయని అన్నారు కదా, దానికి వాళ్ళకి అక్కడ ఇల్లెందుకు కట్టించాలి? రాత్రిపూట పొలానికి కావలా ఉంటే సరిపోతుంది కదా అని ధీరజ్ అనగానే అప్పుడు వెంకట్, అవునరా, ఇది నాకు ఈ ఆలోచనే రాలేదు. అవును, ఆవులకి గడ్డి తీసుకురావడానికి డాక్టర్ అడిగినప్పుడు నేను చెప్పాలనుకున్నాను, కానీ నాన్న వేరే సలహా ఇస్తాడేమోనని ఆగినాను. సరే, అదేంటో చెప్పు అని వెంకట్ అడగగానే ధీరజ్ ఇలా అంటాడు. మన పొలంలో గడ్డి బాగానే ఉంటుంది కదా, అదే తీసుకెళ్ళి వేస్తే సరిపోతుంది కదా, గడ్డి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు అని అంటాడు. అవునరా, ఇది కూడా మంచి ఆలోచనే అంటాడు. సరే, పొలం దగ్గరికి వెళ్ళి పద అని చెప్పి ఇద్దరు కలిసి అక్కడి నుండి పనిచేసే వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. ఎలుకలు తవ్విన రంధ్రాలను ముగించడానికి డబ్బులు అడిగిన వ్యక్తితో ఇలా అనుకుంటాడు. రంధ్రాలను ముగించడానికి గంట సేపు అయితే సరిపోతుంది, గంట సేపు పనికి 10 మంది కూలీలు అబద్ధం చెప్తావా అని వెంకట అడుగుతాడు. ఇలా ఇంకోసారి అబద్ధాలు చెప్పాలంటే పనిలో నుంచి నేను తీసేస్తాను అని చెప్పి గట్టిగా చెప్తాడు. అలా ఆ పనివాడికి బుద్ధి చెప్పి అక్కడి నుండి ఇద్దరు కలిసి పాలు సైకిల్లో తీసుకున్న వ్యక్తిని వెనకాల నుండి వ్యక్తి గమనిస్తాడు. ఆ వ్యక్తిని కొంచెం దూరం వెళ్ళి ఆగి కొంచెం పాలు పోసి డబ్బులు తీసుకుంటాడు. అక్కడ ఆ వ్యక్తి ఇలా అనుకుంటాడు, రామారావుకి పిచ్చి పట్టినట్టుంది, ఇలా తెలివిలేని దద్దమ్మలకు పని అప్పచెప్పాడు. పాలు అమ్మడానికి మోటార్ సైకిల్ ఇస్తాడంట, అలా పిచ్చోడు అని చెప్పి తనలో తాను నవ్వుకుంటూ ఆ పాల డబ్బాను సరి చేసుకొని సైకిల్ మీద ఇంకా ముందుకు సాగుతాడు. అలా వెళ్తుంటే వెంకట్, ధీరజ్ అడ్డుపడతారు. అప్పుడు ఆ వ్యక్తి భయంతో వణికిపోతాడు. పాలు ఒలికిపోతున్నాయని చెప్పి నువ్వు మధ్యలో అమ్ముకుంటున్నావా? రేపటి నుంచి నువ్వు బడిలోకి రాకు అని చెప్పి వెంకట్ అంటాడు. అలా గట్టిగా అనడంలో ఆ వ్యక్తి వెంకట్ కాళ్ళ మీద పడి, అయ్యగారు, నన్ను క్షమించండి, ఇక మీదట ఎలాంటి తప్పులు చేయను, ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి అయ్యా అని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు ఆ వెంకట్, ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను, నేను మనలాగా మంచివాడిని కాదు అని గట్టిగా బుద్ధి చెప్పి పంపుతాడు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగిందంటే ఖచ్చితంగా పనిలో నుండి తీసేస్తాను అని చెప్తాడు. ఇక అక్కడి నుండి తిన్నగా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక ఆ రోజు నుండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి పని చేసుకుంటూ ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ పాడి పంటలపైన మంచి రావాలని కోరుతారు. అంతలా పనిచేసి రామారావు కూడా ఎంతో సంతోషపడిపోతాడు. ఒరేయ్ కుశాల్, నువ్వు చేసిన పని నాకెంతో మార్పును తీసుకొచ్చింది, ఊహించలేని మార్పును చూస్తున్నాను. కొన్ని నెలల క్రితం ఏం పనంటే తెలియదు నాకు, ఇద్దరు నా పనులన్నీ చెప్తూ ఉన్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞుడినిరా అని మెచ్చుకుంటాడు. విశాల్, ఎన్ని రోజులు వారు సంపాదించిన ఆస్తితో డబ్బుతో ఖర్చు పెడుతూ ఉన్నారు, కానీ ఇప్పుడు కష్టపడి పని చేయడమే నిజమైన ఆస్తి తెలుసుకున్నారు కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నారు. సరే కానీ ఇక నేను వెళ్ళొస్తా, మంత్రిగారి దగ్గర నుండి పిలుపొచ్చింది, అక్కడ ఏ సమస్యను పరిష్కరించాలో ఏంటో అని చెప్పి గుర్రబండెక్కి అక్కడి నుండి షాల్ బయలుదేరుతారు. చూసారు కదా, ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఏమందిస్తున్నారు అంటే, ఎక్కడైతే బద్ధకం అనేది ఉంటుందో అలాంటి వారికి తప్పకుండా ఒక గుణపాఠాన్ని బాబాగారు నేర్పుతారు. ఈ కథలో కుషాల్ వచ్చి వారి జీవితాలని ఎలా మార్చాడో అదే విధానంగా బాబాగారు కూడా అంతే. మన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఏదో ఒక రూపంలో బాబాగారు వచ్చి మన సమస్యలు తీరుస్తాడు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సాయిబాబా భక్తులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.